Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈ వీడియోలో కొత్తగా యూట్యూబ్ ఛానల్ మొబైల్ని ఎలా క్రియేట్ చేయాలని తెలుసుకుంటాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో టు వీడియో. ఫస్ట్ యూట్యూబ్ పైన క్లిక్ చేయండి. ఒకవేళ మీరు యూట్యూబ్ ఛానల్ కొత్తగా క్రియేట్ చేయాలనుకుంటే ఫస్ట్ కావాల్సింది ఈమెయిల్ ఐడి అకౌంట్. మీరు కొత్తగా ఈమెయిల్ ఐడి అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఈ వీడియోలోనే చెప్తే లెంత్ అవుతుంది కాబట్టి కింద లింక్ ఇస్తాను. ఆ లింక్లో పోయి చూడండి ఎట్లా క్రియేట్ చేసుకోవాలని. నేను ఆల్రెడీ చేసుకున్నాను. కింద మీ ప్రొఫైల్ కింద యూఆర్ అనేసి ఉంది, దానిపైన క్లిక్ చేయండి. ఇది నా పాత అకౌంట్. ఇప్పుడు నా కొత్త అకౌంట్ క్రియేట్ చేయాలి కాబట్టి సెట్టింగ్స్ పైన క్లిక్ చేసినాను. ఈ సెకండ్ అకౌంట్ పైన క్లిక్ చేసినాను. మీకు కావాలంటే ఇక్కడ ప్లస్ సింబల్ ఉంచాను పైన రైట్ సైడ్లో, అక్కడ పోయి చేసుకోవచ్చు కొత్త ఈమెయిల్ ఐడి. నేను ఆల్రెడీ చేసుకున్నాను కాబట్టి మూడోది పురుషోత్ కుమార్ దానిపైన క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు మనకు న్యూ పేజ్ ఒకటి ఓపెన్ అయ్యింది. దీంట్లో మనం క్రియేట్ చేసుకోవాలి. అట్లా కింద మీ యువర్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ వచ్చి చూడండి క్రియేట్ ఏ న్యూ అకౌంట్ అనేసి దానిపైన క్లిక్ చేస్తాను. వచ్చింది చూడండి సెట్టింగ్స్. ఇప్పుడు మనకు కొత్తగా క్రియేట్ చేస్తాం కాబట్టి యూట్యూబ్ ఛానల్ నేము ఇక్కడ ఇవ్వాలి. మీరు కొత్తగా యూనిక్గా ఒక నేము సెట్ చేసుకోండి. నేను ఆల్రెడీ సెట్ చేసి పెట్టుకున్నాను యూనిక్గా. ఇలా యూట్యూబ్ టిప్స్ పురుషోత్తంని కొడతాను. కొట్టేసి పైన సేవ్ ఉంది కదా, సేవ్ పైన క్లిక్ చేస్తాను. కింద యూఆర్ఎల్ ఇవ్వాలి. యూఆర్ఎల్ అంటే మీకు నేమ్కి సెట్ అయిన మరి యూఆర్ఎల్ యూనిక్గా ఉండాలి. నాకు యూనిక్గా ఉంది కాబట్టి ఇలా గ్రీన్ టిక్ వచ్చింది. ఇలా గ్రీన్ టిక్ వస్తే మీ యూట్యూబ్ వెరిఫై అయింది. మళ్ళీ పైన సేవ్ పైన క్లిక్ చేస్తాను. మళ్ళీ మనకు కావాల్సిన యూట్యూబ్ ఛానల్కి ఒక ప్రొఫైల్ ఒకటి పెట్టుకోవాలి. ప్రొఫైల్ పైన క్లిక్ చేస్తే గ్యాలరీకి పోతుంది. ఆల్రెడీ నేను గ్యాలరీలో సెట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం స్ట్రైట్గా వచ్చి బాగా కింద సేవ్ ప్రొఫైల్ పైన క్లిక్ చేస్తాను. ఇప్పుడు మన ప్రొఫైల్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. క్రియేట్ ఏ ఛానల్ పైన క్లిక్ చేస్తాం. కొంచెం నెట్వర్క్స్. మనకు ఛానల్ క్రియేట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ పైన క్రియేట్ ఏ ఛానల్ పైన క్లిక్ చేసి ఇక్కడ మనకు 3 స్టెప్స్ వచ్చింది. ఫస్ట్ నేమ్ ఇచ్చినాము, యూఆర్ఎల్ సెట్ అయింది. ఇప్పుడు డిస్క్రిప్షన్లో మీకు మీ ఛానల్ గురించి యా ఛానల్ పెడతారో ఆ ఛానల్ గురించి పెట్టాలి. నేను యూట్యూబ్ ఛానల్ గురించి పెట్టాను కాబట్టి యూట్యూబ్ ఛానల్ గురించి రాశాను. మళ్ళీ పైన సేవ్ పైన క్లిక్ చేస్తాను. ఇప్పుడు మనం నెక్స్ట్ కీప్ ఆల్ ద మై సబ్స్క్రైబర్ అది నేను ఆఫ్ చేసుకుంటా ఉన్నాను ఫ్రెండ్స్. ఒకవేళ నేను కొత్తగా ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకుంటే వాళ్ళకి కనబడకుండా ఉండడానికి నేను ఆఫ్ చేసుకుంటా ఉన్నాను.
నెక్స్ట్ పైన మన యూట్యూబ్ బ్యానర్ పైన క్లిక్ చేస్తాను. నేను ఆల్రెడీ బ్యానర్ క్రియేట్ చేసి పెట్టినాను, గ్యాలరీకి పోతుంది. దానిపైన క్లిక్ చేసి కింద గ్యాలరీ నుంచి చూడండి, దానిపైన క్లిక్ చేస్తాను. నేరుగా నాకు గ్యాలరీకి పోయింది. ఇట్లా కింద స్క్రోల్ చేస్తే అక్కడ పైన నా యూట్యూబ్ బ్యానర్ ఉంది. ఆ బ్యానర్ పైన క్లిక్ చేసి కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేస్తాను. చేసి పైన సేవ్ పైన క్లిక్ చేస్తాను. నెట్వర్క్ కొంచెం స్లోగా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు బ్యానర్ వెనకాల క్రియేట్ అయ్యింది ఫ్రెండ్స్, కానీ సగంలా క్రియేట్ అయ్యింది ఫ్రెండ్స్. ఇంకా సగం మనం స్టూడియోలో చేసుకోవాలి ఫ్రెండ్స్. యూట్యూబ్ స్టూడియో చేసుకోవాలి. మనం ఫస్ట్ క్రోమ్ ఓపెన్ చేసి క్రోమ్లో studio.com యూట్యూబ్ అని కొట్టినామంటే స్టూడియో ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం క్రోమ్కి వెళ్తాం. క్రోమ్కి వెళ్ళి ఇట్లా studio.com యూట్యూబ్ కొట్టినామంటే ఇట్లా వస్తాయి. కింద ఇప్పుడు డైరెక్ట్గా స్టూడియో లోపలికి వెళ్ళి వచ్చాము. ఇప్పుడు మీ యూట్యూబ్ స్టూడియోలో ఓపెన్ అయింది అనేసి కింద ఇక పైన మీ ప్రొఫైల్ పైన క్లిక్ చేసి చూడండి. యూట్యూబ్కి రిటర్న్ అయ్యి మళ్ళీ స్టూడియోకే రిటర్న్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ కొంచెం సెట్టింగ్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఎడ్జ్లో చూడండి, నా కొత్త ఈమెయిల్ ఐడి ప్రొఫైల్ వచ్చింది. కింద ఇంటూ మార్క్ సైడ్ ఇక్కడ సైడ్లో సెట్టింగ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సెట్టింగ్స్ పైన క్లిక్ చేస్తాం. పైకి జూమ్ అవుట్ చేయండి. జూమ్ అవుట్ చేసి చూపిస్తాను. ఇక్కడ సెట్టింగ్స్ ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్, దానిపైన క్లిక్ చేస్తాను. జూమ్ అవుట్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ సెకండ్ ఛానల్స్ ఉంది కదా ఫ్రెండ్స్, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ అనలిటిక్స్ ఉంది కదా ఫ్రెండ్స్, దాని కింద యూట్యూబ్ కంట్రీ, మీరు ఏ కంట్రీలో చేస్తా ఉన్నారో ఆ కంట్రీలో చేయండి. నేను ఇండియా కాబట్టి ఇండియాని క్లిక్ చేస్తాను. పైన అట్లా స్క్రోల్ చేసినానంటే ఇండియా పైన క్లిక్ చేసిన కింద ట్యాగ్ చేయాలి ఫ్రెండ్స్. ట్యాగ్ చేసే ముందు ఫస్ట్ నా ఛానల్ పేరు ఒక 3 రకాలుగా రాసుకుంటాను. ఒకటి క్యాపిటల్ లెటర్, ఒకటి స్మాల్ లెటర్, ఒకటి మీ ఫ్రెండ్స్ మీరు ఎట్లా పిలుస్తారో, లేక ఒక్కొక్కరు యూట్యూబ్ ఛానల్లో ఎట్లా పేరు టైప్ చేస్తారో అట్లా వేసుకోండి ఫ్రెండ్స్.
అలా వేసుకున్నాక కింద ట్యాగ్స్ కూడా ఇవ్వాలి. ఛానల్ తగినట్టు ట్యాగ్స్ ఇవ్వాలి ఫ్రెండ్స్. మినిమం 500 వర్డ్స్ దా ఫ్రెండ్స్ ఇవ్వాలి. నేను వర్డ్స్ ఎక్కువ ఇచ్చేసినాను లెటర్స్. ఇప్పుడు నేను రెండు ఇది క్యాన్సిల్ చేస్తాను. మీరు కూడా డిస్క్రిప్షన్ ఇది ట్యాక్స్ ఇచ్చేది కాబట్టి ఒక 500 లెటర్స్ లోపల ఇచ్చుకోండి. చేసి కింద సేవ్ పైన క్లిక్ చేస్తాను. మళ్ళీ సెట్టింగ్స్ పైన క్లిక్ చేస్తాను. మళ్ళీ ఛానల్ పైన క్లిక్ చేస్తాను. ఇట్లా జూమ్ వచ్చేసి అడ్వాన్స్ సెట్టింగ్స్ క్లిక్ చేసుకుని పైన స్క్రోల్ చేస్తే మీరు ఏ కంటెంట్ వేస్తారు, పెద్దోళ్ళకి వేస్తారా లేదా చిన్న పిల్లలకి కిడ్స్కి వేస్తారా అంటారు. నేను నాట్ ఫర్ కిడ్స్ అని క్లిక్ చేసి అట్లా పైన స్క్రోల్ చేస్తే మెసేజ్ అంతా ఎనేబుల్ చేసుకుని మళ్ళీ ఫీచర్ సెట్టింగ్స్ పైన క్లిక్ చేసి మనం ఆల్రెడీ యూట్యూబ్ ఓపెన్ చేసినాం కదా, ఆల్రెడీ ఒక సెట్టింగ్స్ ఎనేబుల్ అయిపోయింది. నెక్స్ట్ టూ స్టెప్ వెరిఫికేషన్ దానిపైన క్లిక్ చేసి ఇట్లా కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ వెరిఫై ఉంది, దానిపైన క్లిక్ చేసినామంటే ఆటోమేటిక్గా ఇంకో ట్యాబ్ ఓపెన్ అవుతుంది. మళ్ళీ రీటూట్ సెట్టింగ్స్కి వచ్చింది. మళ్ళీ ఇంకోసారి ట్యాప్ చేసినాను. మళ్ళీ క్రోమ్ కొత్త ట్యాబ్ ఓపెన్ చేసుకుని వచ్చింది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఇండియా కంట్రీ సెలెక్షన్ చేసుకోవాలి. ఇక్కడ ఇండియా అని చేసుకున్నాం. ఇక్కడ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ ఓటీపీ వస్తుంది. ఓటీపీ చేసినామంటే నా నెంబర్ వెరిఫై అయిపోయింది, టూ స్టెప్ వెరిఫికేషన్. మళ్ళీ నెక్స్ట్ studio.youtube.com వెబ్సైట్కే రీటూట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ సెట్టింగ్స్ ఓపెన్ చేసి చూస్తాం వెరిఫికేషన్ అయిందా లేదా అనేసి.
వెరిఫికేషన్ అయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ కింద ఫేస్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు, లేదా ఐడి వెరిఫికేషన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అది ఇప్పటికీ అవసరం లేదు, మళ్ళీ కావాలంటే కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ సెట్టింగ్స్ ఏమేమి చూస్తాం ఫ్రెండ్స్. నెక్స్ట్ సెట్టింగ్స్ కింద ఛానల్ కింద అప్లోడ్ సెట్టింగ్స్ ఏమో ఉంటుంది ఫ్రెండ్స్, దానిపైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీరు ఏంటి గురించి వీడియో చేస్తారో దాని గురించి కంటెంట్ సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కంటెంట్ పైన క్లిక్ చేస్తే మీకు వీడియో ఎలాంటి వీడియో అప్లోడ్ చేస్తారో అలాంటి వీడియో కంటెంట్ మీరు క్రియేట్ చేసుకోవాలి. నేను ఇప్పటికీ ఏం క్లిక్ చేయలేదు కాబట్టి నోస్ అని ఇచ్చేస్తాను. నెక్స్ట్ యూట్యూబ్ లాంగ్వేజ్ సెట్ చేసుకోవాలి. మీరు ఏ కంటెంట్లో యూట్యూబ్ వీడియోస్ చేస్తారో ఆ లాంగ్వేజ్ సెట్ చేసుకోవాలి. నేను దానిపైన క్లిక్ చేసి నేను తెలుగులో వేస్తాను కాబట్టి తెలుగుని క్లిక్ చేస్తాను. అట్లా పైన స్క్రోల్ చేసి ఇక్కడ చూడండి తెలుగు పైన క్లిక్ చేసినాను. నెక్స్ట్ అట్లే కింద స్క్రోల్ చేసినామంటే కింద సేవ్ అని ఉంటాయి ఫ్రెండ్స్. సేవ్ పైన క్లిక్ చేసేసి అంటే ఫ్రెండ్స్ మనం యూట్యూబ్ సక్సెస్ఫుల్గా క్రియేట్ చేసినాం ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.